తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవానికి గవర్నర్ను ఎందుకు ఆహ్వానించలేదో చెప్పాలని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ రాకపోతే పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం ఆగిపోతుందా అని ప్రశ్నించారు. ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్తో నీతులు చెప్పించుకునే పరిస్థితిలో బీజేపీ లేదని అన్నారు. పార్లమెంటు నూతన భవనం ప్రారంభోత్సవంపై ప్రతిపక్షాలు అనవసరం రాద్ధాంతం చేస్తున్నాయని కిషన్ రెడ్డి అన్నారు. కేంద్రం నిర్వహించే సమావేశాలకు కేసీఆర్ హాజరు కాకపోవడం బాధ్యతారాహిత్యమని విమర్శించారు. రేపటి నీతి ఆయోగ్ సమావేశానికి దూరంగా ఉండటం దుర్మార్గపు చర్య అని మండిపడ్డారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ కేసీఆర్ వైఖరి కారణంగా నష్టపోతోందని కిషన్ రెడ్డి అన్నారు. ప్రధాని అధికారిక కార్యక్రమాలకు ముఖ్యమంత్రి రాకపోవడం సిగ్గుచేటు. మహారాష్ట్రకు వెళ్లడానికి తీరిక ఉంది కానీ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్ జయంతికి పూలమాలలు వేయడానికి కేసీఆర్ కు తీరిక లేదా అని నిలదీశారు. అవకాశం ఉన్న చోట తెలంగాణ వాయిస్ వినిపించడంలో కేసీఆర్ విఫలమయ్యారని, ప్రభుత్వాల మధ్యలో ఘర్షణాత్మక వైఖరి వల్ల తెలంగాణకు నష్టమని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామానికి వెళ్ళినా కూడా, ఏ ఊరికి వెళ్ళినా కూడా ఇళ్ల మీద జెండాలు ఎగురుతా ఉన్నాయి. కాబట్టి ఆ యువతకంతా కూడా ఎవరైతే రాళ్లను పట్టుకొని పోలీసుల మీద వేసేవాళ్ళు, ఎవరి చేతిలో అయితే AK-47 ఉండేదో, ఎవరి చేతిలో అయితే దేశ వ్యతిరేక సాహిత్యాలు ప్రచారం చేసేవాళ్ళు, ఏ పసిపిల్లల చేతిలో అయితే రాళ్లతో పోలీసులను, సెక్యూరిటీ సిబ్బందిని కొట్టించేవారో అటువంటి యువతనంతా కూడా ఈరోజు స్కిల్లింగ్ గా మార్చడం కోసం చాలా పెద్ద ఎత్తున భారత ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. మేజర్ గా మా టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా హాస్పిటాలిటీ అండ్ టూరిజం సెక్టార్ లో పెద్ద ఎత్తున ఇప్పుడు అక్కడ జీరో ఉండేది టూరిజం ద్వారా జీడిపి జమ్మూ కాశ్మీర్ సంబంధించి గత 2-3 సంవత్సరాలుగా మేము చేసిన ప్రయత్నం కారణంగా ఈరోజు జమ్మూ కాశ్మీర్ జీడిపి 8% ఓన్లీ టూరిజం సెక్టార్ ద్వారా మరి జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వానికి వస్తుంది. మేము ఈ ఇయర్ ఎండింగ్ 23 ఎండింగ్ లోపల 8% ఉన్నటువంటి జీడిపిని జమ్మూ కాశ్మీర్లో 15% తీసుకెళ్లాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. రానున్న రోజుల్లో దాన్ని 40% దాకా తీసుకెళ్లినట్లయితే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎంత పెద్ద ఎత్తున టూరిజం పొటెన్షియల్ ఉంది, ఎన్ని వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు అక్కడ దొరుకుతాయో. అదేవిధంగా దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఉన్నది. కొత్త కొత్త కంపెనీలు, బహుళజాతి కంపెనీలు, అనేక రకాల ఎన్ఫిడిఏలు, అనేక రకాల ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్స్, ఎక్స్పెన్షన్స్, మార్కెటింగ్ ఫెసిలిటీస్ పెరుగుతా ఉన్నాయి. మన హైదరాబాద్లో చూస్తున్నాం. గతంలో అక్కడక్కడ బ్రాండింగ్ కంపెనీలు ఉండేది. ఈరోజు మీ శివం రోడ్లో కూడా బ్రాండింగ్ కంపెనీలు వచ్చింది. బ్రాండింగ్ కంపెనీ లేనటువంటి, బ్రాండెడ్ కంపెనీ లేనటువంటి వస్తువులు షాపులు లేవు, అన్ని బ్రాండెడ్ షాపులు. అంటే చాలా పెద్ద ఎత్తున ఈరోజు ఆ యొక్క బ్రాండెడ్ సంబంధించినటువంటి షోరూంలో పనిచేయాలంటే